హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ శివ. ఫస్ట్గా మీ అందరికీ హ్యాపీ నాగుల చవితి. నా ఫేస్ చూసారా ఎంత స్మైలింగ్గా ఉందో. నా చిన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫెస్టివల్ నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే నాగుల చవితి. ఎందుకంటే అందరూ తడి బట్టల మీద వెళ్ళి పుట్టకి తనిపోయడం ఇవన్నీ ఉంటాయి. ఈరోజు కంప్లీట్గా మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూపిస్తాను. అమ్మవారికి నిమ్మకాయలు చాలా ఇష్టం, సో అందుకే మేము ఇలా నిమ్మకాయలతో దండ కుడుతున్నాము. నేను కుడుతుంటే మా అత్తయ్య ఇలా నీట్గా అరేంజ్ చేస్తున్నారనమాట. మా తేజస్ నిద్రపోతున్నాలే అని అనుకునే లోపే నిద్ర లేచాడు. తేజ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అత్త మార్నింగ్ నీట్గా పాపం ఇల్లు అంతా తుడిచిపెట్టింది. నేనేమో నిమ్మకాయలు దండ గుట్టాలని చెప్పి చూసారా ఇల్లు అంతా ఇలా చేశాను. అది అలా ఉంటుంది మనతో ఒకటి. బట్ నిమ్మకాయల దండ మాత్రం మనం నీట్గా గుట్టు పెట్టాం. మేము పుట్ట దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తాము. ఇది వచ్చేసి చలిపిండి మార్నింగే చేశాను నేను. అండ్ సజ్జలు 2 days ముందే నానబెట్టి మొలక కట్టా అనమాట. బట్ అంత ఫుల్ మొలక రాలేదు, బట్ పర్లేదు మొలక అయితే వచ్చింది. అండ్ ఇంకా పాలు, గుడ్లు, ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా కార్తీక మాసం కాబట్టి దీపం కంపల్సరీ. సో దీపం, అలానే తాంబూలం పెట్టడానికి ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే పుట్టకి తని పోస్తాము. అండ్ ఇంకా పసుపు, కర్పూరం, కుంకుమ ఇవన్నీ కామన్ అనమాట. అండ్ గంధం, వీటన్నిటిని ఇలా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసాను. నేను అవన్నీ అరేంజ్ చేస్తుంటే మా అత్తయ్య దేవుడి దగ్గర కూడా ఇలా పూజ చేసేసారు. సో ఇంకా ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. పుట్ట దగ్గరికి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం పుట్ట దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర నుంచి పుట్ట దగ్గరికి వెళ్దాం. ఇది మా ఊరి ఎల్లమ్మ తల్లి గుడి. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అందరూ ఒక్కో బిందె తెచ్చుకుంటారు. ఆ బిందె నిండా వాటర్ బట్టి పసుపు, కుంకుమ, వేపాకు వేస్తారు. అండ్ ప్రతి బిందెని పసుపు కుంకుమతో పూజిస్తారు. ఆడవాళ్ళు తడి బట్టల మీద ఫేస్కి పసుపు అండ్ బొట్టు పెట్టుకుంటారు. నన్ను చూసి భయపడకండి. సో అందరూ ఇలా పసుపు అండ్ కుంకుమ బొట్టు పెట్టుకొని చేతిలో వేపాకు పట్టుకొని వాళ్ళ బిందెల్ని ఎత్తుకొని అమ్మవారి చుట్టూ 3 rounds ప్రదక్షిణ చేసి ఆ తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తారనమాట. పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి తెచ్చిన వాటర్ అన్ని పుట్ట మీద చల్లుతారు. దీన్నే పుట్టకు తనిపోయడం అని అంటారనమాట. ఇంకా అందరూ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సజ్జలు, చలిపిండి, అవి తీసుకొని వస్తారు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. పసుపు ఎందుకు పూసుకున్నామంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి మేము కూడా అలా పసుపు పూసుకొని అలా పెద్ద బొట్టు పెట్టుకొని చేతిలో వేపాకాయ పట్టుకొని అమ్మవారికి ఇష్టంగా మేము పూజ చేస్తున్నాం అనమాట. కార్తీక మాసం కాబట్టి కంపల్సరీ కార్తీక దీపం పెడతారు. కార్తీక దీపం పెట్టేసి ఇలా పసుపు, కుంకుమ, పూలతో పుట్టని అందంగా అలంకరించేసి ఒక 9 పోగులు దారం ఇలా చుడతారు. అండ్ మేము తెచ్చిన నిమ్మకాయల దండ కూడా వేసాము. మేము ఇష్టంగా చేసిన చలిపిండి, సజ్జలు స్వామికి నైవేద్యంగా పెడతారు. అలానే పాలు, గుడ్లు కంపల్సరీ అండ్ ఫ్రూట్స్ కూడా. ఇలా అన్నీ పెట్టేసి ఇంకేముంది గట్టిగా టెంకాయ కొట్టేసి మనకున్న కోరికలన్నీ గట్టిగా మొక్కేసుకొని ఓ దండం పెట్టుకొని హారతి ఇచ్చేయడమే. ఇలా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మా ఊర్లో. నాకు ఇది చిన్నప్పటి నుంచి ఒక ట్రెడిషనల్గా అలా మా విలేజ్ వాళ్ళందరూ చేయడం వల్ల ఏమో నాకు చాలా బాగా ఇష్టం ఇలా చేయడం. అండ్ ఇది మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వను ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ.
ఈ ఇయర్ నాతో పాటు మా తేజాంశ్ కూడా యాడ్ అయ్యాడు. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్పీడ్గా వచ్చేస్తాడేమో అదన్నమాట. ఇంకా అందరం ఇంటికి వెళ్ళేసి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసి పొంగల్ చేస్తాము. అందరూ తలా కొన్ని బియ్యం అండ్ బెల్లం పాలు తీసుకొస్తారు. సో అమ్మవారి దగ్గర మళ్ళీ ముగ్గులు వేసేసి కార్తీక మాసం కాబట్టి అగైన్ కార్తీక దీపం పెట్టేవాళ్ళు కార్తీక దీపం పెట్టుకుంటారు. ఇంకా వెంటనే పొంగల్ చేస్తారనమాట. అందరివి బియ్యం కలిపి ఒక పెద్ద చెరువులో ఇలా పొంగల్ చేస్తారు. ఇది కంపల్సరీ. పుట్ట దగ్గర పూజ అయిపోయాక మళ్ళీ గుడి దగ్గర అమ్మవారికి వచ్చి ఇలా పొంగల్ పెడతారనమాట. ఈ పొంగలి అమ్మవారికి నైవేద్యం పెట్టి అదే పొంగలి మేము కూడా తినేసి ఇంకా అందరం తలా కొంచెం పొంగల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. మా ఊరు నాగుల చవితి ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అరౌండ్ 12:30 అయిందనమాట కంప్లీట్ అయ్యేలోపు. నాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.